ఇక డీటెయిల్స్ చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురంలో సిపిఐ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 26వ నాటికి తమ పార్టీ 100వ ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శతవసంతాల వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నామని తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నూతన తరాలను పార్టీలోకి ఆహ్వానించి వారికి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిలబడి సమావేశం ఈ రోజు నిర్వహించుకున్నాం. వాస్తవానికి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, మన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, దానిలోని కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పనితీరుని సమీక్ష చేసుకోవడంతో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో ఆవిర్భవించి శతవసంతాలు పూర్తి చేసుకోబోతోంది డిసెంబర్ 26 నాడు. మరి ఈ నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల్ని ఘనంగా ఒక సంవత్సరం పాటు దేశమంతా నిర్వహించాలని, ఆ క్రమంలోనే కమ్యూనిస్ట్ పార్టీ గతంలో ఈ దేశంలో ఏర్పడినప్పుడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడమే కాదు, ఈ దేశంలోని వివిధ జమీందారీలకి వ్యతిరేకంగా, వెట్టి చాకరికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలను కూడా నిర్వహించింది. ఆ క్రమంలోనే తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి, పున్నప్ప వాయిలార్ పోరాటం కానివ్వండి, లేకపోతే కయ్యూరు పోరాటం కానివ్వండి కేరళలోని, అదేవిధంగా బెంగాల్లో తెబాగా పోరాటం కానివ్వండి, వీటితో పాటు కార్మిక సంఘాలను పెట్టి